నమస్కారం. జరాసంధుడిని చంపటానికి కృష్ణుడు వేసిన ఒక ప్లాన్ ఏంటంటే, అర్జునుడు, భీముడు, కృష్ణుడు వీళ్ళు ముగ్గురు కూడా వేషం మార్చుకొని జరాసంధుడి సభలోకి వెళ్ళి జరాసంధుడిని మల్లయుద్ధానికి ఆహ్వానిస్తే జరాసంధుడు మల్లయుద్ధానికి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి భీముడిని ఎంచుకొని 13 రోజులు యుద్ధం చేసి ఆఖరికి చనిపోతాడు. ఇది మనకి మామూలుగా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అసలు కృష్ణుడు జరాసంధుడిని ఎందుకు చంపాలనుకున్నాడు? తను ఎందుకు డైరెక్ట్గా చంపలేదు? అలానే జరాసంధుడి వల్ల కృష్ణుడికి ఏమైనా అపకారం జరిగిందా? ధర్మానికి ఏమైనా అపకారం జరిగిందా అంటే జరిగింది. అసలు కృష్ణుడికి అలానే జరాసంధుడికి మధ్య వైరం ఉంది, ఒక రకంగా వారి మధ్య సంబంధం కూడా ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు. జరాసంధుడు 17 సార్లు ఈ కృష్ణుడు బలరాముడు నివసిస్తున్న మథురని జయిద్దాము, వాళ్ళని చంపుదాము అని 17 సార్లు యుద్ధం చేశాడు. అయితే జరాసంధుడికి ఉన్న గొప్ప ఒక లక్షణం ఏంటంటే తనకి అపారమైన సైన్యం ఉంది, అలానే తన యుద్ధంలో చాలా కుశలుడు. అయితే ఆ జరాసంధుడిని యుద్ధంలో ఓడించలేకపోయారు బలరామకృష్ణులు. అలానే ఈ జరాసంధుడు కూడా కృష్ణ బలరాముల్ని ఆ 17 సార్లు యుద్ధం చేసి ఓడించలేకపోయాడు. ఇదంతా మాటికి కూడా జరాసంధుడు ఓడిపోవటం, లేకపోతే యుద్ధంలో ఏమీ స్పష్టత రాకపోవటం, మళ్ళీ జరాసంధుడు తన సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ వచ్చి ఈ యాదవులు నివసిస్తున్న మథురని మళ్ళీ అటాక్ చేయటం అనేది జరుగుతుంది. ఇది 17 సార్లు జరిగింది. అయితే దీనివల్ల యాదవులకి ఎక్కువ నష్టం జరిగింది. కాబట్టి యాదవుల క్షేమం కోసం స్ట్రాటజిక్గా ఆలోచించి, అంటే తెలివిగా ఆలోచించి, ఈ మథురలో నివసిస్తున్న యాదవులందరినీ కూడా 18వ సారి ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధంకి వచ్చాడో ఆ సమయానికి రాత్రికి రాత్రే కృష్ణుడు ద్వారకా అనే నగరాల్లోకి మార్చాడు. అదే సముద్రంలో ఉన్న ద్వారక అప్పట్లో. అయితే ఇది తెలుసుకున్న జరాసంధుడు ఆబ్వియస్గా దాని తర్వాత ఇంకా మథుర పైన దండెత్తటం అనేది చేయలేదు. ఎందుకంటే తన టార్గెట్ కృష్ణ బలరాములను చంపటమే. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ జరాసంధుడి యొక్క అల్లుడు కంసుడు, ఈ కంసుడిని చంపినవాడు ఈ కృష్ణుడు. సో కృష్ణుడిని చంపడం గురించి అని చెప్పేసే అతను 17 సార్లు యుద్ధం చేశాడు, 18 సార్లు. కానీ యుద్ధంలో ఎటూ తేలలేదు, ఎవరూ గెలవలేదు, అలానే ఎవరూ ఓడిపోలేదు. అయితే యుద్ధంలో జరాసంధుడిని చంపటం అనేది చాలా కష్టమైన విషయం అని కృష్ణుడికి అప్పటికే తెలుసు. కాబట్టే ఈ మల్లయుద్ధం అనే దాని ద్వారా జరాసంధుడిని చంపాడు. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. ఈ మల్లయుద్ధంలో ఎప్పుడైతే భీముడు జరాసంధుడిని చంపాడో అంతకు ముందే ఒక సంకల్పం ఉండింది. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయాలి అనేది. అయితే ఆబ్వియస్గా రాజసూయ యాగం చేయాలి అంటే ఎవరైనా సరే బలమైన రాజు దాన్ని అడ్డుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళని యుద్ధంలోనే ఓడించాలి. ఇది రాజసూయ యాగం యొక్క ఒక రూల్, ఒక నీతి. అయితే యుద్ధం జరగకముందే, రాజసూయ యాగం తలబెట్టక ముందే ఇలాంటి ఒక మల్లయుద్ధం అనే దాని ద్వారా జరాసంధుడిని అడ్డు తొలగించుకోవచ్చు అనే ఉపాయం కూడా కృష్ణుడు యుధిష్ఠిరుడికి ఇస్తాడు. దాని ప్రకారమే కృష్ణుడు, అర్జునుడు, భీముడు వీళ్ళు ముగ్గురు కూడా జరాసంధుడి సభలోకి వెళ్ళి, అఫ్కోర్స్ వేషం మార్చుకొని వెళ్ళి తనని మల్లయుద్ధానికి ఆహ్వానిస్తారు. అయితే ఈ యుద్ధంలో జరాసంధుడు చనిపోవడం సంభవించింది. దానివల్ల ఈ భీముడు జరాసంధుడిని చంపటం వల్ల యుధిష్ఠిరుడు రాజసూయ యాగం నిర్విఘ్నంగా జరిగింది. అయితే దీనిలో అధర్మం ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిద్దాం. జరాసంధుడు ఏం అధర్మం చేశాడు కాబట్టి కృష్ణుడు చంపించాడు అని మనం ఆలోచిస్తే, జరాసంధుడు అప్పటికే తన సైన్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మిలిటరీ పెంచుకుంటూ తన మిలిటరీతో వేరే రాజుల మీద దండెత్తి దాదాపు 86 మంది రాజుల్ని బందీని చేశాడు. ఈ బందీని చేసి అతని ఉద్దేశం ఒక హోమంలో వాళ్ళని బలి ఇవ్వటమే. మరి ఇది అధర్మం కాదా?
ఈ రాజుల్ని కాపాడాల్సింది ఎవరు అంటే అది కూడా ధర్మరక్షణ కోసమే అని వ్యాస మహాభారతంలో స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో జరాసంధుడి చావు ధర్మరక్షణ, అదే ధర్మ సంస్థాపన, అలానే ఈ రాజసూయ యాగం నెరవేరటం, అలానే కృష్ణుడికి అంటే జరాసంధుడికి మధ్య ఉన్న ఏదైతే వైరం ఉండిందో అంతకు ముందుగా యుద్ధం జరగటం వల్ల అవి కూడా సమసిపోవటం అనేది ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల జరుగుతుంది. సో మనం ఈ విషయం ఒకసారి మళ్ళీ గమనిద్దాం. మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని. త్రివిక్రమ్ గారు కూడా అదే సినిమాలో కూడా రాశారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు. అంటే దానికి నాకు తెలిసి ఇన్స్పిరేషన్ శ్రీకృష్ణుడి ఈ ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని తెలియజేయగలరు. థ్యాంక్ యూ.